ఒక 20 లో మారిపోతుందా లైఫ్ అంతా? జస్ట్ 28 డేస్ లో లైఫ్ అంతా మారిపోతుందా అనే డౌట్ ఎవరికన్నా ఉందా? ఉంటది. అది బేసిక్ గా మనందరికీ ఉండే డౌటే. మేము ఇనిషియల్ కూడా అలాగే. ఎస్, చెప్పండి సార్. ఇనిషియల్ గా జాయిన్ అయ్యే ముందు ఉంది ఆ డౌట్. ఆ, సో లాస్ట్ 2 డేస్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి. ఓకే, గ్రేట్. మేము కూడా 63వ బ్యాచ్ లో జాయిన్ అయ్యేటప్పుడు మేబీ అక్టోబర్ అక్టోబర్ నెల అనుకుంటా. నవంబర్ 4th 5th అయితే ఆఫ్లైన్ సెషన్ జరిగింది. డేట్స్ బాగా గుర్తున్నాయి మాకు. ఎందుకంటే అవి మెమరబుల్ అన్నమాట. మేము లైఫ్ లో మర్చిపోలేని వండర్ఫుల్ డేస్ ఆ 2 డేస్ ఆఫ్లైన్ సెషన్ కి అటెండ్ అయిన డేస్. రిమైనింగ్ 28 డేస్ ఆన్లైన్ లో కలుసుకున్నాం. ఫస్ట్ రోజు అలా ఏం చెప్తారా అని అలాగా కూర్చున్నాం మేము కూడా. ఒక్క 2 డేస్ 3 డేస్ 4 డేస్ 5 డేస్ అయ్యాయండి. 5 డేస్ తర్వాత నిజంగా మాలో నుంచి ఏదో శక్తి బయటకు వచ్చినట్టు ఆ ఎనర్జీ లెవెల్స్ అయితే ఫుల్ గా వచ్చేసాయి. స్కూల్లో టాప్ స్టూడెంట్ ఉంటారు కదా, అలాగే ప్రతి ఒక్కరూ ఇక్కడ టాప్ స్టూడెంట్స్ అయిపోయాం. మేము మాట్లాడే మాటలు, మా కంటెంట్ ప్రిపరేషన్, ఆ కంటెంట్ కోసం మేము చేసే కుస్తీ, ఒకరికంటే ఇంకొకళ్ళం చక్కగా అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం, చాలా అంటే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం. ఎంతగా ఎంజాయ్ చేస్తామంటే లాస్ట్ 2-3 ఇయర్స్ గా మేము ప్రతిరోజు రోజుకి 2-3 సెషన్స్ తీసుకునే విధంగా ఆ 28 డేస్ మేము ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము. ఒక్క 5 డేస్ తర్వాత మాకు ఛాన్స్ మీరు ఇవ్వరు. మేడం ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం అని మీరే మాట్లాడుతూ ఉంటారు, మీరే మాట్లాడుతూ ఉంటారు, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు. ఎస్, మీరు ఆ రోజు ఫీల్ అయిన ఫీలింగ్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంటది. ఈ ట్రైనింగ్ ప్రతిరోజు అండి, ప్రతిరోజు నన్నే చూడాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు ప్రవీణ్ గారిని చూడాల్సిన అవసరం లేదు. మీకు రోజుకు ఒక గొప్ప స్పీకర్ వస్తారు ఇక్కడికి. రోజుకు ఒక కొత్త విషయం చెప్తారు మీకు. ఎస్, ఈ చిన్న విషయం నాకు తెలీదా, ఇది తెలిస్తే ఈ దారిలో వెళ్ళడం ఇంత ఈజీనా అనిపిస్తది. ఇప్పుడు తాళం చెవి లేకుండా తాళం తీయాలి, ఒక డోర్ ఓపెన్ చేయాలి అంటే ఎంత కష్టం చెప్పండి. అదే తాళం చేయి ఉండే జస్ట్ తీసుకుని అలా వెళ్ళిపోతాం. ఆ కీ మీ చేతికిచ్చి మీతోనే ఓపెన్ చేయించి మీతోనే మీ కలల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఇంపాక్ట్ మిమ్మల్ని. ప్రతి క్షణం మీరు ఎంజాయ్ చేసే విధంగా ఉంటది. మీరు స్కూల్లో ఎంజాయ్ చేయొచ్చు, కాలేజీలో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఈ 28 డేస్ ప్లస్ 2 డేస్ మీరు తీసుకోబోయే ఈ ట్రైనింగ్ అని అసలు అనిపించదు మీకు. వండర్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ప్రతిరోజు ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది మీకు. ఎంత బాగా మీకు అర్థమయ్యే విధంగా చక్కగా చెప్తారు అంటే, మీ లైఫ్ లో ఏ ఏరియాలో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నా కానీ ఇంపాక్ట్ ఫౌండేషన్ మిమ్మల్ని ముందుండి మీ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తుందండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ అంటే ఒక గంప నాగేశ్వరరావు సార్ మాత్రం కాదు. ఇక్కడ కొన్ని వేల మంది వాళ్ళ యొక్క సైకాలజీతో, వాళ్ళ యొక్క తెలివితేటలతో దీన్ని రోజు రోజుకి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ ప్రయాణంలో రేపటి రోజున మీరు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. మీరు ఇచ్చే ప్రతి సలహాని తీసుకోవడం జరుగుతుంది. రేపటి రోజున మీరు ఒక్కసారి ట్రైనర్ గా అయిన తర్వాత మీ సలహాని పరిగణలోకి తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహకారాలు తీసుకోవడం జరుగుతుంది. మీకంటూ ఒక పర్సనల్ పవర్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. మీలో ఉన్న స్కిల్ ని బయటకి తీసి ఆ స్కిల్ ని ప్రపంచానికి పరిచయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ట్రైనింగ్ సెషన్ కి వెళ్తే మీరు అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, కాస్త మాట్లాడతారు, మీరు మాట్లాడడం నేర్చుకుంటారు, అక్కడి నుంచి బయటికి రావచ్చేమో, కానీ ఆపర్చునిటీస్ ఎవరిస్తారు? ఎస్, నేను కానీ ప్రవీణ్ గారు కానీ కృష్ణమూర్తి గారు కానీ మా అందరికి చాలా నాలెడ్జ్ ఉంది, చాలా స్కిల్ ఉంది. కానీ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆ స్కిల్ ని ఆ నాలెడ్జ్ ని ఇక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి ఆపర్చునిటీస్ కూడా ఇచ్చింది. 63 బ్యాచ్ లో మేము ట్రైనింగ్ అయ్యాము. అయిన నెక్స్ట్ డే నుంచే రోజు మాట్లాడే అవకాశం. మీ ప్రవీణ్ గారు గుర్తుందా? అయిన నెక్స్ట్ డేనే మనకి అది మాధవి మ్యామ్ కోఆర్డినేటర్ గా ఉండి డిజైనర్ డాట్ లో ఛాన్స్. అంటే మాట్లాడే అవకాశం కూడా కావాలి కదా, ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా.
మనం నేర్చుకున్నది వెంటనే మాట్లాడే అవకాశం. ఇలా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకున్న స్కిల్ ఆధారంగా మీకు ఒక మంచి ఇక్కడ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ అంటే 28 డేస్ 30 డేస్‌తో అయిపోదు. ఆ తర్వాత కూడా మీ స్కిల్‌ని బట్టి మీకు ఒక పనిని కూడా కేటాయించి ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఇంపాక్ట్‌లో. మీరిక్కడికి ఇప్పటి వరకు మాట్లాడడం రాదు, నేను మాట్లాడలేము. అసలిక ఆ టెన్షనే అవసరంలా. ఇప్పుడే మాట్లాడేస్తారు. కానీ ఒక క్యూని ఏర్పరచుకుని, ఒక స్ట్రక్చర్‌ని ఏర్పరచుకుని మాట్లాడించడానికి మీకు నాలెడ్జ్ లేదని కాదు, మీకు స్కిల్స్ లేవని కాదు, మేము పెద్ద తోపులమని కాదు. కానీ మీకున్న నాలెడ్జ్‌ని సరైన స్ట్రక్చర్‌లో పెట్టి పబ్లిక్‌లోకి తీసుకెళ్ళడానికి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి, మీకున్న నాలెడ్జ్‌ని పబ్లిక్‌లోకి తీసుకెళ్ళడానికి కావలసిన ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్పడానికే ఇంపాక్ట్ అనేది ఒక వారధిగా పనిచేస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, లీడర్‌షిప్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అలాగే పర్సన్ టు పర్సన్ మీ బిజినెస్ ప్రొడక్ట్స్‌ని ఎలా సేల్ చేయాలి, ఇలా చాలా విషయాలండి. మీరు ఒక్క చిన్న విషయం గురించి అడిగితే మీ లైఫ్‌లో అది అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా దానికి సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది సైకాలజిస్టులున్నారు. చాలా మంది చాలా స్పీకర్స్ ఉన్నారు. 63 బ్యాచ్‌లో ట్రైనింగ్ అయిపోయింది. అయిన తర్వాత మాకున్న ఇంట్రెస్ట్‌కి తగ్గట్టు కొంత చిన్న ఆహ్, అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాల్ని అందిపుచ్చుకుని నేను ఈరోజు వెల్త్ కోచ్‌గా ప్రతిరోజు నా సెషన్స్ రోజుకి 2-3 వరకు ఖచ్చితంగా సెషన్స్ ఉంటాయి. అవి కూడా పెయిడ్ సెషన్స్. ఆఫ్‌లైన్ సెషన్‌లో, ఆన్‌లైన్ సెషన్‌లో ఇంపాక్ట్ సునీత జువ్వాగా, వెల్త్ కోచ్ సునీత జువ్వాగా, సైకాలజిస్ట్ సునీత జువ్వాగా అన్ని విధాలుగా కూడా ప్రతిదీ కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక్కొక్కటి మార్గం ఏర్పరుచుకుంటూ నన్ను ముందుకు తీసుకెళ్తుంది ఇంపాక్ట్ ఫౌండేషన్. ఇంపాక్ట్ ఫౌండేషన్‌లోకి రాకముందు ఉన్న ఆహ్, నా స్కిల్స్ ఎంతున్నా కానీ, ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ నాకు స్ట్రక్చర్ మిస్ అయింది. ఆ తర్వాత నాకు ఇంపాక్ట్‌లోకొచ్చిన తర్వాత ఆ స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేసుకొని నా బిజినెస్‌ని ఇంకా అంటే ప్రతి ఒక్కరం గూడా మనీ కోసమే కదా! ఇంకా ఇప్పుడు నేర్చుకుంటానికొచ్చారు మీరిక్కడికి అంటే, ఎంతో కొంత గ్రోత్ అయ్యి ఫైనాన్షియల్‌గా డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతోనే గదా ఇక్కడికొచ్చింది. టు బి ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. యెస్ మ్యామ్. అవును గదా! ఎస్ మ్యామ్. యెస్. అలా నా వేని నేను నిర్మించుకున్నాను. నేను ఒక్కదాన్నే కాదు ఇక్కడికొచ్చిన చాలా మంది ఫైనాన్షియల్‌గా కూడా చాలా సపోర్ట్ తీసుకున్నారు ఇంపాక్ట్ నుంచి. ఇంపాక్ట్ చాలా ఇస్తదండి మనకి. కానీ ఇంపాక్ట్‌కి మనం ఏమివ్వాలి అంటే జస్ట్ కృతజ్ఞత అంతే. ఇదే క్లాస్‌కి నేను క్లాస్ కండక్ట్ చేస్తే ఒక 3,000-5,000 వరకు ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ సెషన్స్ కండక్ట్ చేస్తే ఈజీగా వస్తాయి నాకు. కానీ ఇంపాక్ట్ కోసం 3 గంటలైనా గాని కూర్చుంటాను నేను. ఎందుకంటే అది గ్రాటిట్యూడ్. జస్ట్ అడిగేది ఇంపాక్ట్ ఫౌండేషన్ మన నుంచి. ఇంపాక్ట్ ఫౌండేషన్ అంటే మీ మీద ప్రభావం ఏదైతే చూపించిందో ఆ ఫౌండేషన్ మన నుంచి కోరుకునేది ఏంటి అంటే కృతజ్ఞతా భావాన్ని అంతే. మీరు నేర్చుకున్న దాన్ని 10 మందికి నేర్పండి. మీరెళ్ళిన మార్గాన్ని 10 మందికి చూయించండి. వాళ్ళు కూడా ఎదగడానికి సహాయం చేయండి. ఒక ఆఫ్‌లైన్ సెషన్‌లో నిలబడితే 5 రోజుల సెషన్‌కి నేను 1,00,000-1,50,000 వరకు తీసుకుంటున్నాను. ఒక ఆన్‌లైన్ సెషన్ నా ఫౌండేషన్ మీదే నేను రన్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు 365 డేస్ నేను 5-6 క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ప్రతి పర్సన్ నుంచి పర్ డే 3,000 నుంచి 30,000 వరకు నా కోచింగ్ స్ట్రక్చర్ ఉంది ఈరోజు. అదంతా కూడా నేను ఇంపాక్ట్‌లో నేర్చుకున్నదే. ఆ స్ట్రక్చర్ ఫార్మ్ చేయడం నేను నేర్చుకున్నాను. స్కిల్స్, నాలెడ్జ్ ఉన్నంత మాత్రంలో పబ్లిక్‌లో రాణించలేము. స్కిల్, నాలెడ్జ్‌తో పాటు మనకి ఆ మార్గం కూడా తెలిసుండాలి. ఆ స్ట్రక్చర్ కూడా తెలిసుండాలి. మరి కోసం ఇంపాక్ట్ ఇంతిచ్చింది. ఇంపాక్ట్ కోసం ఏమిస్తాము అంటే, ఇంపాక్ట్‌లో ఎప్పుడు ఏ సెషన్ ఏ టైంలో చెప్పాలన్నా గానీ, మేమందరం ఎప్పుడు రెడీగా ఉంటాం. ఇక్కడికొచ్చే స్పీకర్స్ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్‌ఫుల్ స్పీకర్స్ అండి.
వాళ్ళు ఇప్పటికే కొన్ని వందల వేల సెషన్స్ కండక్ట్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరిని మిమ్మల్ని చూస్తూనే మీ మైండ్‌ని రీడ్ చేసి మీకేం కావాలో తెలుసుకుని ఉంటారు. అలాగే మీకంటూ పర్సనల్‌గా ఒక మెంటర్ ఉంటారు. అది నేనే కావచ్చు, ప్రవీణ్ గారే కావచ్చు, అనిత గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, దాత్రి కావచ్చు, ఎవరైనా ఆల్రెడీ కొన్ని వందల వేల సెషన్స్ కండక్ట్ చేసిన మేమే మీకు పర్సనల్ మెంటర్స్‌గా రావచ్చు ఈ 30 డేస్. ఈ 28, 30 డేస్. అంటే మెంటర్స్ కూడా అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళొస్తారు. మీకు కావాల్సిన ప్రతి విషయంలో కూడా మీకు మంచి గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ మార్గంలో వెళ్ళున్నాం గదా! ప్రతి మెంటర్ కూడా చాలా టాలెంటెడ్ పర్సన్ వస్తారు మీకు. ప్రతి క్లాస్ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. జస్ట్ మీరు చేయాల్సిన పనేంటి అంటే క్లాస్‌ని మిస్ అవ్వకుండా వినాలి. చిన్న అసైన్‌మెంట్. చిన్న అసైన్‌మెంట్. ఇప్పుడు నేను మీ పేరు, మీ ఊరు, మీరు మీ ప్రొఫెషన్ ఏంటి చెప్పండని నేను ఒక మాట అడుగుతాను. అంతే. ఆ మాట అడిగితే మీరు కరెక్ట్‌గా ఒక స్ట్రక్చర్‌లో చెప్పగలగాలి. ఎదుటి వాళ్ళకి అర్థమైపోయి అది గుర్తుండే విధంగా. ఎవరైనా చెప్పడానికి రెడీగున్నారా? యెస్. హ్యాండ్ రైజ్ చేయండి వాళ్ళకి అవకాశం. యెస్. చంటి గారు. చంటి గారు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. యెస్. సార్ చెప్పండి. అన్‌మ్యూట్ చేసుకోండి సార్. నా పేరు బోయిన లక్ష్మీనారాయణ, గుడివేడ, సెల్ఫ్ బిజినెస్. యెస్. ఓకే. ఓకే సార్. గ్రేట్. ఇంకెవరైనా చెప్తారా? హాయ్ మ్యామ్, నా పేరు మణికంఠ అండి. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, బట్ ఇప్పుడైతే హైదరాబాద్లో ఉంటున్నాను జాబ్ పర్పస్. ఓకే. మ్యామ్ సార్ మీరు నా పవన్ గారు. మ్యామ్ యెస్. చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయండి. పవన్ గారు ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. పవన్ గారు. ఓకే. ఫస్ట్ మేడం, మై నేమ్ ఇస్ పవన్ కళ్యాణ్ మేడం. నేను ఫిజియోథెరపిస్ట్. బేసికల్లీ మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ మేడం. నేను స్టడీలో ఇక్కడ ప్రజెంట్ విజయవాడలో ఉంటున్నాను. ఓకే. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. గ్రేట్ అండి. మిగిలిన వాళ్ళకి కూడా మళ్ళీ అవకాశం ఇస్తాను. యెస్. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన వాళ్ళవి వాళ్ళ పేరు, వాళ్ళెక్కడి నుంచొచ్చారు, వాళ్ళ ప్రొఫెషన్ మీకు చెప్పమంటే విన్న వాళ్ళు చెప్పేయగలరా? చెప్పగలరా? ఏదో చెప్పారు. ఏదో చెప్పారండి. అక్కడ పేరుంది కదా! ఆ పేరొకటి మాత్రం నేను చూసైతే చెప్పగలను. అంటారా? చెప్పింది గుర్తుందా మీకు? గుర్తులేదు మేడం. చెప్పగలరా? ఎస్ మ్యామ్. ఎవరు చెప్పగలరు? మ్యామ్ త్రివేణి మ్యామ్ మీరు చెప్పగలరా? వాళ్ళు ముగ్గురు చెప్పింది ఏం చెప్పారో చెప్పగలరా? చెంటి గారు చెప్పింది అర్థం కాలేదు మేడం. ఓకే. వినిపించలేదు. ఆ! సెల్ఫ్ బిజినెస్. తర్వాత మణికంఠ గారు చెప్పారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయవాడ అని చెప్పారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అద్దంకి ప్రకాశం డిస్టిక్ అని చెప్పారు. ఫిజియోథెరపిస్ట్ విజయవాడలో సెటిల్ అయ్యా వర్కింగ్ అని చెప్పారు. యెస్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ మ్యామ్. యెస్. అదే ఇంపాక్ట్‌లోకి వచ్చిన తర్వాత మీరు ఒక్క మాట మాట్లాడినా కానీ ఎదుటి వాళ్ళ గుండె లోతుల్లోకి వెళ్ళిపోయి అది గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. నేనైతే 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. మేడం త్రివేణి మ్యామ్ చెప్పారు. కానీ అందరికి 100% మీ ఐడెంటిటీని ఎలా చెప్పుకోవాలో తెలుస్తది ఫస్ట్. ఎలా చెప్తే వాళ్ళకి అసలు మిమ్మల్ని చూడగానే లేదు మీ పేరు వినగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పీకే గారు మనకి డిప్యూటీ సీఎం గారు ఎలా గుర్తొస్తారో ఒక యాక్టర్‌గా ఒక డిప్యూటీ సీఎంగా ఎలా గుర్తొస్తారో అలాగే మీ పేరు చెప్పగానే ఎక్కడ ఎవరి పేరు విన్నా కానీ మీ పేరు, మీ ప్రొఫెషన్ గుర్తుండిపోయే విధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ మిమ్మల్ని అలా తయారు చేసి మీ ఇంట్రడక్షన్ నుంచి కూడా మిమ్మల్ని ప్రతి విషయంలో రెడీగా చేసి ఈ 30 డేస్‌లో బయటికి పంపిస్తది. ఆ తర్వాత కూడా సపోర్ట్‌గా ఉంటది. సపోర్ట్‌గా ఉంటది అనడానికి మేమే ఎగ్జాంపుల్స్. ప్రవీణ్ గారు, నేనే ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి మమ్మల్ని. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. ఇంకా ఉంటాం. ఉన్నంత వరకు ఉంటాం. మేము ఉన్నంత వరకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉంటుంది. ఉన్నంత వరకు ఉంటాం. ఎందుకంటే ఇంపాక్ట్ అంత ఇస్తుంది మనకి. యెస్.
మరి దీనికోసం మేము ఏం చేయాలి మేడం అనే డౌట్లు నిన్న మొన్నట్లో క్లారిఫై అయ్యి ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఇంతమంది ఇంత సర్వీస్ చేస్తున్నారు. దాదాపు ఒక 1,00,000 మంది ట్రైనర్స్ ఇప్పటికే ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లోనైతే, బెంగళూరు అయితే, ముంబై అయితే మొత్తం వరల్డ్ వైడ్ గా 1,00,000 మంది ట్రైనర్స్ ఇప్పటికే రెడీ అయ్యారు 2024లోని. 2025లో మీరు కొత్తగా రాబోతున్నారు. ఇంకా లక్షల మంది రాబోతుంటారు. ఎందుకంటే వరల్డ్ పాపులేషన్ లో ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అని మనం వరల్డ్ వైడ్ గా డిసైడ్ అయ్యాం కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఒక స్పీకర్ ఉండాలి, ప్రతి ఊర్లోనూ ఒక ట్రైనర్ ఉండాలి అని డిసైడ్ అయ్యి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ప్రతి ఒక్కరికి ఫ్రీ సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రతి ఒక్కరు 1,00,000 మంది పాటుపడి వాళ్ళ టైం ని వెచ్చిస్తున్నారు. మరి అంతమంది మన కోసం ఉన్నప్పుడు మన కోసం మనం ఏదో ఒకటి చేసుకోవాలి కదా. దానికోసం మీకోసం మీ కండక్ట్ చేయబోయే ఈ సెషన్ లో కొద్దిపాటి అమౌంట్ ని మీకోసం మీరే, ఇక్కడ ఫౌండేషన్ కి ₹1 ఇవ్వట్లేదు, స్పీకర్ కి ₹1 ఎవ్వరు ఇవ్వట్లేదు, మీకోసం మీరు మాత్రమే ఖర్చు చేసుకుంటున్నారండి. ఆ అమౌంట్ చక్కని హోటల్లో, ఎందుకంటే ఆఫ్లైన్ సెషన్ కంపల్సరీ కండక్ట్ చేయాలి, లేకపోతే మీకు అంత 100% నేర్చుకోలేరు. ఆఫ్లైన్ సెషన్ జరిగే ఆ 2 రోజులు ఈ 28 రోజుల యొక్క ప్రతిఫలం అక్కడ కనిపిస్తా ఉంటది. ఎస్, మీలో వచ్చిన ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అక్కడ తెలుస్తా ఉంటది. మరి దాన్ని ఒక పూరిపాకలో పెట్టలేం కదా తీసుకెళ్ళి. ఒక మంచి హోటల్ ఉండాలి, కూర్చోడానికి ఏసీ ఉండాలి, ఒక అట్మాస్ఫియర్ ఉండాలి, అక్కడ ప్రొజెక్టర్ ఉండాలి, స్క్రీన్ కనిపించాలి, మీకు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. మరి ఇవి ఉంటే సరిపోతుందా? ఫుడ్ కూడా ఉండాలి కదా. మనకి ఏదైనా కానీ గంట కొట్టేస్తుంది టైం అయితే. అలాంటి టిఫిన్, స్నాక్స్, లంచ్, డిన్నర్ ఆ 2 days కి అయ్యే ఖర్చు కోసం, మీ ఖర్చు కోసం మాత్రమే ఆ అమౌంట్ ని మీ దగ్గర తీసుకుని మీకే పెడుతున్నాం. ఎస్, ఓకేనా? నేను వినిపిస్తున్నానా, కనిపిస్తున్నానా? ఎస్ మేడం. మ్యామ్ Yes. కనిపిస్తున్నారు. ఎస్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ వెళ్ళాలని గంపా సారు 27 సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తున్నారు. దానిలో మధ్యలో మాలాంటి వాళ్ళు జాయిన్ అవుతూ వచ్చారు. అందరూ కలిసి తల ఒక చేయి ముందు తీసుకెళ్తూ ఉన్నారు. ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం. ఇదే ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ ని బయట కండక్ట్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఫీజు తీసుకుంటారు అంటే 50,000 నుంచి 1,50,000 వరకు వాళ్ళ యొక్క ఫౌండేషన్ కున్న పబ్లిసిటీని బట్టి. కానీ మన దగ్గర సింగిల్ రూపాయి కూడా ఎవ్వరూ తీసుకోరండి. ఇక్కడ ₹1 కూడా ఎవ్వరూ తీసుకోరు. కావాలంటే మీరు పర్సనల్ గా కాల్ చేయండి, అర్ధగంట గంట అయినా మేము మాట్లాడతాము. ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళకి ₹1 కూడా తీసుకోము. అదే బయట వాళ్ళు ఒక కౌన్సిలింగ్ కోసం కాల్ చేస్తే ఎస్, ముందు అపాయింట్మెంట్ తీసుకుని మనీ పే చేసి మాట్లాడండి అని చెప్తాము. ఇంపాక్ట్ అంటే అంత గౌరవం మాకు. ఇంపాక్ట్ వాళ్ళ కోసం, ఇంపాక్ట్ లోకి ఎదగాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేయి ఇచ్చి పైకి లాగడమే మా పని. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి పని. రేపటి రోజున మీ పని కూడా అదే. మీరు ఎదుగుతూ 10 మందిని పైకి తీసుకెళ్ళడం అండి. ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. ఎందుకంటే ఇక్కడ 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది మీకు ప్రతి ఆపర్చునిటీ మీకు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తారు. ముందు మిమ్మల్ని దానికోసం రెడీ చేస్తారు. అలా రెడీ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ మ్యామ్. మ్యామ్ మ్యామ్ ఎస్, వండర్ఫుల్ వండర్ఫుల్. మీరందరూ మరి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారా? ఎస్ మ్యామ్. ఎస్, చేసిన వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్. చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా నిజంగా అండి ఇది వండర్ఫుల్. మిస్ చేసుకోవద్దు, వచ్చేయండి, ఇంపాక్ట్ లోకి వచ్చేయండి. ఇక్కడ ఈ ఫ్యామిలీ మిమ్మల్ని ఎంతగా ఆదరిస్తుందో చూస్తారు, ఎంతగా మిమ్మల్ని చేయి పట్టి ముందుకు తీసుకెళ్తుందో చూస్తారు. మీకు రాదని కాదు, మళ్ళీ గమనించండి, మీకు వచ్చు. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంటే అదే ఇంపాక్ట్ ఫౌండేషన్ అనుకోండి. ఒక స్ట్రక్చర్ కోసం, నాకున్న నిష్ ఏంటో నాకు క్లారిటీ రావట్లేదు అనుకున్న వాళ్ళ కోసం ఇంపాక్ట్ ఫౌండేషన్ ఒక క్లారిటీ చూపించే వే అనుకోండి. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవచ్చు. 2025 ఎంత వండర్ఫుల్ గా ఉండబోతుందంటే మీకు లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా 2025 జనవరి మంత్ మీకు ఉండబోతుంది. మేము ఎంతగా అయితే
ఆ నెల రోజులు తీసుకున్న నాలెడ్జ్ని ఎంతగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఒక కొత్త విషయం తెలిసిందనుకోండి, ఒక చిన్న విషయం తెలిసినా కానీ ఎంతగా ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతాం మనం. ఎస్, నాకు ఎగ్జామ్ రాయడానికి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, ఈ క్వశ్చన్ ఇలా రాయాలి, దీనికి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి నాకు అనిపించినప్పుడు దాన్ని ఎంత చక్కగా చదువుతాము, ఎంత చక్కగా అటెంప్ట్ చేస్తాం వెళ్ళి. ఎస్, లైఫ్ లో కూడా ఇంపాక్ట్ లో చెప్పే ప్రతిదీ కూడా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఎగ్జామ్ కి కూడా ఒక ఆన్సర్ పేపర్ అండి, మీకు రెడీగా ఉన్న ఆన్సర్ పేపర్ అంతే. మేడం ఈ మీకు ఎగ్జాంపుల్ అక్కడ ఏ నేను క్వశ్చన్ అయినా చెప్పాను కానివ్వండి. ఎస్ అండి. ఈ ఎగ్జాంపులే మీకు చెప్దామని చెప్పేసి అనుకున్నాను. అంటే లైక్ మీరు కాలేజీలో పాస్డ్ అవుట్ అయిపోయారు, మీరు పాస్ అయిపోయారు. సో మమ్మల్ని పాస్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు. ఎస్ 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 సో అండి. నాకు ఆ కాలేజ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో లాస్ట్ 2 days 3 days నుంచి నేను కనెక్ట్ అవుతున్నాను కదా. సో ఎస్, అంత ఒక కాలేజ్ అట్మాస్ఫియర్ లాగా అనిపిస్తుంది నాకు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకొక 2 months లో 1 or 2 months లో మీరు కూడా ఇలా కూర్చుని రాబోయే స్టూడెంట్స్ కి, అంటే మీ జూనియర్స్ కి మీరు కూడా చేయబట్టి పైకి తీసుకెళ్ళడానికి ఇంతూజియాజంతో చెప్పాలనుకుంటారా? ఎస్, నేను ఇలా పాస్ అయ్యాను, మీరు కూడా లైఫ్ లో పాస్ అవ్వాలి అంటే ఇలా రండి అని. ఆ ఆపర్చునిటీ ఇస్తుందండి ఇంపాక్ట్ మీకు. మాకు ఇచ్చింది కదా, మాకు ఇచ్చినప్పుడు మీకు ఇస్తుంది కదా. ఇస్తుందా? ఎస్ మ్యామ్, ఎస్, ఇస్తుందండి. 100% ఇస్తుంది. మీరు నేర్చుకున్న ప్రతిదాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీకు ముందుగా ఉన్న వాళ్ళు ప్రతిదీ మీకు ఒకవేళ తెలియకపోయినా మిమ్మల్ని సరిదిద్దడానికి మేమందరం రెడీగా ఉన్నాం. మీకు ఎప్పుడు ఏ అవసరమైనా కానీ గంపా సార్ దగ్గర నుంచి ఇప్పుడు మొన్న ట్రైనింగ్ అయిన బ్యాచ్ వరకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడానికి ముందుంటారు. ఈవెన్ గంపా సార్ కూడా మీరు ఒక మెసేజ్ పెడితే వెంటనే రియాక్ట్ అవుతారు తెలుసా. సార్ నేను పలానా బ్యాచ్ ట్రైనర్ నండి, నాకు ఈ విషయంలో కొంచెం నాకు మీ సలహా కావాలి అని కనుక మీరు ఒక మెసేజ్ పెడితే, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఒక సలహా ఇవ్వండి అంటే, సార్ అసలు ఇంపాక్ట్ ఫౌండేషన్ ట్రైనర్ మా అన్న పిల్లాడు మన అమ్మాయి అంటే చాలు విత్ ఇన్ సెకండ్ లో రియాక్ట్ అవుతారు. తెలుసా మీకు అసలు ఆ విషయం? అసలు ఆ ఆనందం వేరు, చాలా చాలా బాగుంటది, చాలా హ్యాపీగా ఉంటది. ఎస్, గంపా సార్ నాతో మాట్లాడారు అంటే మీకు ఎలా ఉంటది చెప్పండి. కానీ ఇంకో విషయం, బయట వాళ్ళకి సార్ రెస్పాండ్ అవుతారా అంటే అవుతారేమో మేబీ, కానీ టైం టేక్. కానీ సొంత పిల్లాడికి ఎలా రెస్పాండ్ అవుతారు? సొంత పిల్లాడు 10,000 అడిగాడు, మా అబ్బాయి అడిగాడు అనుకోండి, 10,000 పంపించాలంటే వెంటనే పంపించేస్తాను. ఎవరో తెలిసిన వాళ్ళు 10,000 కావాలి, ఒకళ్ళ అబ్బాయి వచ్చి 10,000 కావాలి అని అడిగితే 100 సార్లు ఆలోచిస్తాను నేను. అలాగే గంపా సారు విత్ ఇన్ సెకండ్ లో మీకు రెస్పాండ్ అవుతారు. సో వెంటనే రెస్పాండ్ అయ్యి ఎస్ చెప్పండి. మీకు ఆ ఆనందం ఎలా ఉంటది? మీకు ఆఫ్లైన్ సెషన్ లో గంపా సార్ వస్తే ఎలా ఉంటది? సార్తో మీరు ఒక రోజంతా టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రతిదీ నెలకు ఒకసారి సార్ని కలవడం ఎలా ఉంటది మీకు? అలా సార్ ఒక్కళ్ళే కాదు, ఇంకా చాలా చాలా మంది మనకి ప్రతి నెల ఏదో ఒక విషయంలో కలుస్తూనే ఉంటారు, మనల్ని మోటివ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. మరి నేను కూడా ఒక వెల్త్ కోచ్ని, నేను ఈ కోచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను, నాకు కూడా కొంచెం మోటివేషన్ కావాల్సి వస్తుందిగా. అప్పుడు వెంటనే సార్ రెస్పాండ్ అవుతారు, సార్ నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు ఏదైనా సలహా ఇస్తారా? ఎస్, వెంటనే. విజయవాడలో కృష్ణమూర్తి సార్ మనందరికీ చాలా చాలా సపోర్ట్ గా ఉంటారండి. కృష్ణమూర్తి సార్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీస్ లెక్కలేని ఆపర్చునిటీస్ అండి. ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని ముందు చేసి మీరు చేయగలరు, వెళ్ళండి చేయండి. ఇప్పుడు ప్రవీణ్ గారు కానీ నేను కానీ ఇంత ధైర్యంగా కూర్చుని 2 గంటలు మాట్లాడుతున్నా అంటే సార్ మాకు ఎంత ఆపర్చునిటీస్ ఇచ్చారనుకుంటున్నారు? మీకు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ రోజు నేను చాలా చాలా అమౌంట్ సంపాదించుకుంటున్నాను, నా నాలెడ్జ్ ను కొన్ని వందల మందికి షేర్ చేస్తున్నాను, నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు 2 కావాలి, ఓన్లీ వర్క్ ఓరియంటెడ్ గానే ఉండకూడదు, రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి. అది ఎలా ఉండాలో కూడా మనకి ఇంపాక్ట్ ఫౌండేషన్ నేర్పిస్తుంది. సో ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోవడానికి నాకు ఇంకా డౌట్ ఉంది అంటారా? మీ కోచింగ్ సెంటర్ రైజ్ చేయండి. కానీ ఇది మిస్ చేసుకోవద్దు, ఇప్పుడే ఈ క్షణమే ప్రవీణ్ సార్ కి కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసేసుకోండి. ఎంతమంది రెడీగా ఉన్నారు ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి? నేను రెడీ మ్యామ్. ఎస్, గ్రేట్ మ్యామ్. ప్రవీణ్ సార్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా? ఒకసారి లేదు మేడం. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను మేడం. ఎస్, ప్రవీణ్ సార్ నెంబర్ తీసుకోండి, ఓకే మ్యామ్. ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. అసలు మీరు నేనైతే ఇలాగే ఓరియంటేషన్ క్లాస్ జరుగుతూ ఉంది,
నేను ఎక్కడో యూట్యూబ్ లో చూశాను, వెంటనే కాల్ చేశాను. అదేమో వైజాగ్ వెళ్ళింది. వైజాగ్ వాళ్ళు కృష్ణమూర్తి సార్ నెంబర్ నాకు ఇచ్చారు. కృష్ణమూర్తి గారు ఉన్నారండి విజయవాడలో, సార్తో మాట్లాడండి అని. సార్తో మాట్లాడాను నేను. పర్సనల్ గా కంపల్సరీ తెలుసు కానీ ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందనే విషయం నాకు తెలియదు అని అంటే, వెంటనే సార్ అన్నారు, ఇట్లా జరుగుతుందమ్మా, ఈ రోజు ఓరియంటేషన్ ఉంది, జాయిన్ అవ్వమన్నారు. ఓరియంటేషన్ జాయిన్ అవుతూ ఉన్నాను. వాళ్ళు చెప్పిన ఆ రోజు ఓరియంటేషన్ కి ఎవరు వచ్చారో నాకు గుర్తులేదు, నళిని మేడం ఎవరు వచ్చినట్టున్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, వెంటనే ఇలా మాట్లాడుతూనే ఫోన్ పే చేసేసాను అమౌంట్ నేను అప్పటికప్పుడే. వెంటనే సార్ కూడా అనౌన్స్ చేశారు, సునీత గారు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వెల్కమ్ టు ఇంపాక్ట్ ఫ్యామిలీ. అందరూ క్లాప్స్ కొట్టి నన్ను ఇన్వైట్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు నుంచి అండి, ఆ రోజు తీసుకున్నారు ఇంపాక్ట్ ఫౌండేషన్ లోకి, ఈ రోజుకి కూడా నన్ను ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మా వీడియోస్ చూడండి, యూట్యూబ్ లో చూడండి, ఎన్ని వీడియోస్ ఉంటాయో. ఒక్కసారి ఇంపాక్ట్ మన ఛానల్లో కూడా మన వీడియోస్ చాలా ఉంటాయి. మీరు కూడా అలా ఉండొచ్చు. ఎవరికి పేరు కావాలి అని, మనల్ని ఐడెంటిఫై చేయాలని ఎంతమందికి ఉంటది చెప్పండి? ప్రతి ఒక్కరికి ఉంటది కదా. ఐడెంటిఫికేషన్ కోరుకుంటాం కదా, నన్ను గుర్తించాలి, నా ప్రభావం ఇతరుల మీద కొద్ది గొప్ప ఉండాలి అని కోరుకుంటాం కదా. అలా కోరుకుంటే ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అసలు మీరు ఇంకా ఆలోచించొద్దు. ఆ స్థితికి తీసుకెళ్లే బాధ్యత ఇంపాక్ట్ ఫౌండేషన్ తీసుకుంటుంది. మీకు ఒక మెంటర్ని అలాట్ చేస్తుంది. శోభారాణి మ్యామ్, హాయ్ మ్యామ్. మేడం అసలు ఎక్స్ట్రాడినరీ స్పీకర్ అండి. మేడం టెస్ట్ మనీస్ కనుక చెప్తూ వెళ్తే కొన్ని రోజులు సరిపోతాయి, అంత బాగుంటాయి. మాకంటే సీనియర్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. చాలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా టాలెంటెడ్ అండి. మీరు టాలెంటెడ్ కాబట్టి ఇక్కడికి వచ్చారు. మీ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేయబోతుంది ఇంపాక్ట్ ఫౌండేషన్. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎస్, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి.